మనం ప్రతిరోజు యూట్యూబ్ చూడడం, వాట్సాప్ వాడడం, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం చేస్తుంటాం కదా. కానీ ఆ డేటా ఎక్కడ స్టోర్ అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అది ఒకే చోట, డేటా సెంటర్లో. డేటా సెంటర్ అంటే మన ఇంటర్నెట్కు హృదయం లాంటిది. ప్రపంచంలోని అన్ని వెబ్సైట్స్, యాప్స్, వీడియోస్ ఇవన్నీ మిలియన్స్ ఆఫ్ పవర్ఫుల్ కంప్యూటర్స్లో నిల్వ ఉంటాయి. అవి ఒకే భవనంలో ఒకే సిస్టమ్గా పనిచేస్తాయి. ప్రతి డేటా సెంటర్లో వేలాది సర్వర్స్ ఉంటాయి. ఈ సర్వర్స్ 24 గంటలు నిరంతరంగా పనిచేస్తూ మన డేటాని పంపిస్తాయి. మీరు యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసిన క్షణం మీ రిక్వెస్ట్ సమీప డేటా సెంటర్కి వెళ్తుంది. అక్కడ నుండి వీడియో సెకండ్స్లో మీ మొబైల్కి వస్తుంది. దీనికోసం హై స్పీడ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, మ్యాసివ్ కూలింగ్ సిస్టమ్స్ మరియు బ్యాకప్ పవర్ జనరేటర్స్ ఎప్పుడూ స్టాండ్ బైలో ఉంటాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా వందల డేటా సెంటర్స్ని నిర్వహిస్తున్నాయి. ఇవి ఎక్కువగా చల్లని ప్రదేశాలు నిర్మిస్తారు. ఎందుకంటే సర్వర్స్ జనరేట్ చేసే హీట్ తగ్గించాల్సి ఉంటుంది. అంటే మనం రోజు వాడే యాప్స్, వీడియోస్, మెసేజెస్ అన్నీ ఈ డేటా సెంటర్లోనే జీవిస్తాయి. అవి లేకపోతే ఇంటర్నెట్ అనే ప్రపంచమే ఉండేది కాదు.